బీజేపీ పార్టీతో ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కైందంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ. అసలు ఈయన ఆరోపణలు ఎంతవరకు నిజం ఉంది, అది వాస్తవమా కాదా, అసలు ఏం జరుగుతోంది, ఒకవేళ వీళ్ళు గెలిచినటువంటి రాష్ట్రాల్లో అదే విషయానికి సంబంధించి ఎందుకు మాట్లాడట్లేదు, వేరే పార్టీలు గెలిచిన రాష్ట్రాల్లో మాత్రం ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పేసి బీజేపీ పార్టీ నాయకులు అడుగుతున్న దానికి సమాధానం చెప్తారా రాహుల్ గాంధీ. విషయంలోకి వెళ్తే కనుక రాహుల్ గాంధీ గారు ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఓట్ చోరీ అంటూ మాట్లాడడం జరిగింది. ఏమీ లేదు, ఒకే ఇంట్లో ఒక 50 మంది 100 మంది ఒకే ఇంట్లో చిన్న గదిలో అంతమంది ఓటర్లను చేర్చేశారని, దీని ద్వారా మేము గెలవాల్సినటువంటి ప్రాంతాల్లో బీజేపీ పార్టీ గెలిచేసిందని చెప్పేసి ఆయన వాపోవడం అయితే జరిగింది. దీంతో ఎలక్షన్ కమిషన్ కూడా గట్టిగా వేసుకుంది. మీరు డిక్లరేషన్ మీద సంతకం పెట్టండి, ఏదైతే ఉందో మీరు అంటున్న మాటలన్నిటికీ కూడా దానికి సంబంధించి మనం ముందుకు ప్రొసీడ్ అవుతా ఉంటే, లేదు నేను ప్రజలకు మాత్రమే చెప్తా, డిక్లరేషన్ మీద సంతకం పెట్టను, ఎలక్షన్ కమిషన్ ముందు నేను యుద్ధం చేయను అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు వెనకడుగు వేయడం అయితే జరిగింది. విషయం ఏంటంటే ఓట్లకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో మరి ముఖ్యంగా ఒకే పేరు మీద ఉండడమో లేదంటే వివిధ ప్రాంతాలకి షిఫ్ట్ అయినట్లు ఉండడమో, ఒక ప్రాంతంతో పాటు వేరే ప్రాంతాల్లో కూడా ఒకే వ్యక్తి పేరు మీద ఓట్లు ఉండడమో ఇలా జరుగుతూ వస్తున్న నేపథ్యంలో వీటికి సంబంధించి మొన్న ఏదో ఈయన బయటకు తీసుకొచ్చినారట. తీసుకొచ్చిన తర్వాత భారీ స్థాయి యుద్ధమే చేసిన తర్వాత సైలెంట్ అయ్యి అర్థం కానటువంటి పరిస్థితి. సో బీజేపీతో ఈసీ కుమ్మక్క అంటే ఎలక్షన్ కమిషన్ ఎందుకు కుమ్మక్క అవుతుంది, అంత అవసరమే ఉంది. మరి వాళ్ళు గెలిచినప్పుడు తెలంగాణలో గెలిచింది, మరొక ప్రాంతంలో గెలిచింది, ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది, లేదంటే ఇంకో ప్లేస్లో కాంగ్రెస్ ఉంది. మరి అక్కడ గెలిచిన దానికి ఏం చేస్తారు? తెలంగాణలో కూడా బీజేపీని గెలవాలి కదా, కర్ణాటకలో కూడా బీజేపీని గెలవాలి కదా, ఆ లెక్కలు వేసుకుంటే అని చెప్పేసి వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సో గెలిస్తే ఒక రకమైన రాజకీయం, ఓడిపోతే ఒక రకమైన రాజకీయం అంటూ విమర్శించడం జరుగుతుంది. మరి రాహుల్ గాంధీ గారు వీటికి ఏం సమాధానం చెప్తారో చూడాలి.